కేసు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నిజంగా జగన్మోహన్ రెడ్డి చలనచిత్ర పరిశ్రమని అవమానించాడా, లేకపోతే సరిగా గౌరవించలేదా అన్నదానికి కొన్ని అంశాలు మాట్లాడదాం. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 300 ఎకరాల పైబడి ఈ చలనచిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది. తర్వాత దానికి ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. మొత్తానికి సీఎం అయిన తర్వాత చలనచిత్ర పరిశ్రమకి సపోర్ట్ లేదు అన్నది వాస్తవం. సరే, కొంతకాలానికి సైరా మూవీ, ఈ కొన్ని సినిమాలు రిలేటెడ్ యొక్క సందర్భంలో చలనచిత్ర పరిశ్రమ తరఫున దిగుగా చిరంజీవి నాయకంలో మహేష్ బాబు, నారాయణ గారు ఇట్లా కొంతమంది వెళ్ళి ఆయన్ని పరామర్శించడం జరిగింది. సరే, అక్కడ పోయేసి వాళ్ళ యొక్క బాధలు చెప్పడం జరిగింది. అయితే యొక్క అంశాన్ని ముఖ్యంగా రాజకీయ నాయకులు చిరంజీవిని అవమానించారనో, లేకపోతే నిలబెట్టి మాట్లాడనో, దండం తెచ్చుకుని రకాలైనటువంటి అంశాలను రాజకీయాల కోసం మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించాడా లేదా అన్నది తర్వాత కాలంలో వచ్చినటువంటి కొన్ని వీడియోల ద్వారా రాష్ట్ర తెలియజేయడం జరిగింది. చిరంజీవితో పాటు ఇలాగ అతీమైనటువంటి ఆమె కూడా కుటుంబం వెళ్ళడం, భోజనం రావడం, ఎంత అభ్యంగా చూసుకున్నాడు అన్న విషయాలు కొన్నిటికి వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్ ఒక ప్రెస్ మీట్లో సినీ ప్రముఖులందరి యొక్క మాట్లాడుతున్న తరుణంలో సినీ గేయ రచయిత అయినటువంటి వ్యక్తి ఈ సినీ పరిశ్రమ నుంచి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కదా, సీఎం అయినంత ఆల్రెడీ రాజశేఖర రెడ్డి మన కోసం కొంతమంది మాట్లాడవచ్చు కదా అని ఆల్రెడీ దాని మీద స్పందిస్తున్న చిరంజీవి ఆల్రెడీ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే స్పందించాడు. మీకు ఏం కావాలో చూసుకోండి అన్న, మీకు మేము సహాయం చేస్తాం, మా ప్రభుత్వం తరపున మీకు ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్ ఉంది మాట్లాడినట్టు యొక్క మాటలు కూడా నేను జడ్జ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఎందుకంటే సినీ పరిశ్రమ ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకంగా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అగ్ర హీరోలు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రేక్షకులు చూస్తేనే వాళ్ళకి ఇన్కమ్స్ వస్తుంది. అలాంటిది అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా షూటింగ్లు చేసుకోవడానికి ఆ రోజు ఏదో కండిషన్స్ కూడా పెట్టినట్టున్నారు. కనీసం కొంత పర్సంటేజ్ అన్నా మా రాష్ట్రంలో షూటింగ్లు చేయండి, మీకు కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించాము, లేకపోతే స్టూడియోలు కట్టుకోండి, లేకపోతే సినీ పరిశ్రమ ఆంధ్రాకి వస్తానంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఉండడానికి స్థలాలు కూడా ఇస్తాము అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం. సో రాజకీయ నాయకులు చేసినట్టు యొక్క ఏదైతే ఈ యొక్క ట్రోల్స్ ఉన్నాయో వాటిలో వాస్తవం ఉందా లేదా అన్నది మెగాస్టార్ చిరంజీవి యొక్క మాటల్లో చూద్దాం. ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలికి ఇచ్చి ఉన్నారండి. మీరు జగన్ గారిని అడుగుదాం అన్నారు కదా, అందుకని అందులోంచి మనం అడిగితే తప్పనిసరిగా వారు ఇస్తారు. అక్కడ కూడా మీరు ఎలాగంటే అలాగా మీకేం కావాలో చెప్పడన్నా ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం. ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిద్దాం. ఇప్పటికే ముందుకు వెళ్లారు, భూములు కేటాయించారు, అందులో మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం. రైట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 369 ఎకరాలు భీమిలి దగ్గర